హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ అయితే జరిగినాయి, దానివల్ల అయితే అసలు పోలేదు అండ్ నా హెల్త్ కూడా బాగలేదు అండ్ ఫీవర్ ఉంది నాకు. అండ్ బీటీఎం స్టేజ్ 2 నుంచి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కి డెలివరీ వచ్చింది. సో గైస్, ఈ ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయితే అయిపోద్ది, ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ యాప్స్ లో ఎప్పుడైతే ఆర్డర్ వదులుతాడో ఇట్లనే జరుగుతూ ఉంటది. అందుకే వెయిట్. హలో, yes sir, I received an order from the Swiggy. గైస్, మనకైతే క్యాన్సిలేషన్ ఫేర్ అయితే వేసాడు 10 రూపీస్. 10 రూపీస్ సంపాదించాం మనం. ర్యాపిడో అయితే నా ఫుడ్ డెలివరీ సర్వీస్ అయితే సస్పెండ్ చేశాడు. ఇది ఒక్క ఫుల్ ఆడుకుంటా, ఇప్పుడు మామూలుగా ఆడుకోను. మరి సస్పెండ్ మీద डाल दिया, क्यों डाल दिया? వీళ్ళు తీశారు. అండ్ పెట్రోల్కి అయితే 250 సమర్పించాము ప్రశాంతంగా. అయితే ఒళ్ళు ఫుల్గా కాలుతుంది. అరే చింటూగా ఊబర్ టైంలో ఆటో వాళ్ళు అయితే ఆస్తులు అడిగేస్తారు. సో హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసరికి డే 6 ఆఫ్ డూయింగ్ ర్యాపిడో అండ్ ఊబర్. అండ్ నేనైతే ఇప్పుడు 1:39 అయితే అయిపోయింది టైము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. సో కొంచెం కొన్ని సిచ్యువేషన్స్ అయితే జరిగినాయి, దానివల్ల అయితే అసలు పోలేదు అండ్ నా హెల్త్ కూడా బాగలేదు అండ్ ఫీవర్ ఉంది నాకు. బట్ అయినా కూడా కొంచెం మనీ అర్జెన్సీ అయితే ఉంది నాకు. సో దానికోసం అని చేస్తున్నాను ఇదంతా. చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుంటాను. సో ఈ రోజు వచ్చేసరికి ఉపవాసం వచ్చేసరికి ఒక టీ అండ్ వాటర్ అయితే తీసుకుందాం అనుకున్నాను. ఉపవాసం టైంలో యాక్చువల్గా తింటాం కదా, సో ఆ టైంలో అదొకటి తీసుకుందాము చాలు, ఇంకేం అవసరం లేదనేసి అయితే అనుకున్నాను. నేనైతే ఫుడ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. సో 1.1 కిలోమీటర్ అయితే చూపిస్తా ఉంది, 3 minutes. చాప్ 6 నుంచి అయితే పడింది ఆర్డర్ మనకు. సో వెళ్ళైతే డెలివర్ చేసేద్దాం. అండ్ బీటీఎం స్టేజ్ 2 నుంచి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కి అయితే డెలివరీ వచ్చింది అండ్ నేనైతే తీసుకున్నాను. గైజ్, లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇదైతే ఇక్కడే అని చూపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఒక్క రెస్టారెంట్ అయినా లేదు. ఇది వచ్చేసరికి మన రిలయన్స్ ఫ్రెష్. ఓకే, సో ఇక్కడే అయితే చూపిస్తుంది. నేనైతే వెళ్ళి పికప్ అయితే చేసుకొని వచ్చేస్తాను అండ్ డెలివరీ టైంలో అయితే కలుద్దాం. సో గైజ్, ఈ ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయితే అయిపోద్ది, ఎందుకంటే లొకేషన్ వచ్చేసరికి ఇక్కడైతే చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఫ్రెష్ మార్ట్ తప్ప ఇంకేం లేదు, రిలయన్స్ది. అండ్ ఇక్కడ మనకి ఇంకా అందుకే నేనైతే సపోర్ట్ కాల్ చేస్తా ఉన్నాను. సపోర్ట్ కాల్ చేసి ఇంకా క్యాన్సిల్ అయితే చేపించేసుకుందాం, అవసరం లేదనేసి అయితే అని చెప్తున్నాను. చూద్దాము. సపోర్ట్కి అయితే ఇప్పటికి 3-4 times రిక్వెస్ట్ పెట్టాను, ఇప్పుడు కాల్ అయితే రాలేదు నాకు. అండ్ ఇట్లే జరుగుతూ ఉంటుంది, థర్డ్ పార్టీ యాప్స్ లో ఎప్పుడైతే ఆర్డర్ వదులుతాడో ఇట్లనే జరుగుతూ ఉంటుంది. అందుకే వెయిట్ అయితే చేస్తున్నాను, చూద్దాం. హలో, yes sir, I received an order from the Swiggy. Yeah, I'm doing the food delivery in the Rapido. Okay, I accepted the order from the Rapido and yeah, I'm unable to find the restaurant. Yeah, okay, thank you. చూసేది అండ్ లొకేషన్ కానీ యాక్యురేట్గా చెప్తే పోయి తీసుకుందాం, లేదంటే క్యాన్సిల్ చేయించేసి వేరే ఆర్డర్ అయితే పికప్ అయితే చేసుకుందాం. గైజ్, మనకైతే క్యాన్సిలేషన్ ఫేర్ అయితే వేసాడు 10 రూపీస్. అండ్ ఇంకా ఆర్డర్స్ అయితే వస్తూ ఉన్నాయి. దాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా క్యాన్సిలేషన్ ఫేర్. మనం ఇక్కడికి వచ్చి 60 అయితే కొట్టాం కదా, సో దానికోసం అయితే క్యాన్సిలేషన్ కోసం 10 రూపీస్ అయితే వేసాడు. చూద్దాము నెక్స్ట్ ఆర్డర్ ఏమొస్తుందో. నేనైతే ఓకే కొట్టేసాను అండ్ 10 రూపీస్ సంపాదించాం మనం. గైజ్, రెండో ఆర్డర్ కూడా నేనైతే ఇట్లా క్యాన్సిల్ చేయించాను, ఎందుకంటే లొకేషన్ అక్యురేట్ గా లేదు. అండ్ వాళ్ళు వచ్చేసరికి మొబైల్ వచ్చేసరికి స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. సో దానికోసం అయితే నేనైతే దాన్ని క్యాన్సిల్ చేయించాను. అండ్ ర్యాపిడో అయితే నా ఫుడ్ డెలివరీ సర్వీస్ అయితే సస్పెండ్ చేశాడు. ఇంకా నేనైతే ఇంకా హెల్ప్ తో మాట్లాడతాను. ఇప్పుడే వచ్చాం మనం అండ్ అప్పుడే సస్పెండెడ్ ఫర్ 2 hours అనేసి అంటున్నాడు. ఫుల్ ఆడుకుంటా, ఇప్పుడు మామూలుగా ఆడుకోను, ఎందుకంటే నాకు యాక్యురేట్ గా లేదు కాబట్టి నేను చేశాను. అయినా కూడా వీళ్ళు ఇట్లా చేస్తారు ర్యాపిడో వాళ్ళు. చూడండి, ఇప్పుడు మామూలుగా ఉండదు, ఫుల్ ఆడుకోవాలి, కింద పైన ఆడుకోవాలి. చూడండి, ఇది ఒక్క నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను అండ్ నాకు యాక్యురేట్ గా లేదు లొకేషన్ అని నేను చెప్పిన దానికి ఇది అయిపోద్దా? మరి ఇట్లా చేస్తారా? చూడండి. అండ్ ఈరోజు ఏం చేద్దాం అనుకుని వచ్చాను నేను, వీడు ఇట్లా చేశాడు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడండి. मेरे सस्पेंड में डाल दिया, क्यों डाल दिया? हाँ, लास्ट 2 ऑर्डर कैंसिल हुआ था. क्यों कैंसिल किया कि इधर रेस्टोरेंट के पास पहुंचा, मैं पहुंच के कॉल कर रहा हूं, लेकिन वो रेस्टोरेंट एक्यूरेट नहीं है लोकेशन इधर, तो इसलिए मैंने कॉल करके उनको स्विगी सपोर्ट से बात किया है, ऐसा एक्यूरेट नहीं है करके. वो लोग बोले कि या आई एम रीअसाइनिंग अनदर ऑर्डर फॉर यू करके बोले थे. हाँ, चेक कर लीजिए.
2,000 years later. సో గైస్ సపోర్ట్తో మాట్లాడిన తర్వాత లాస్ట్కి అయితే వీళ్ళు తీశారు. అండ్ మనకైతే ఇంకొక ఇదైతే వస్తూ ఉంది. ఇది వద్దులేండి. ఈ స్విగ్గీ దానికంటే ఇదే బెస్ట్. స్విగ్గీలో మనం 4 కిలోమీటర్స్ పైన 32 రూపీస్ ఇస్తున్నాడు. ఇదే బెస్ట్. మనం పోయిన దానికైనా న్యాయం అనేది జరుగుతుంది అట్లీస్ట్. అందుకే నేనైతే ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాను. స్విగ్గీలో అయితే నేను రిజెక్ట్ కొట్టేశాను. ఒక ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ రిజెక్ట్ కొట్టాను. అందుకే వాడు ఇంకా బ్లాక్ చేసాడు నన్ను స్విగ్గీలో. ఇంతసేపు వెయిట్ చేస్తే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. ద ఫ్రిట్టర్ కంపెనీ అంట. దాని నుంచి అయితే ఆర్డర్ పడింది. ఎన్నిసార్లు రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేస్తేనే ఏమంటారు ఊరూరికే మళ్ళీ సస్పెన్షన్ వేస్తూ ఉన్నాడు. ఎంతమంది మీద వేస్తాడు ఇట్లా రోజుకి నాకు అర్థం కావట్లేదు. నేనైతే పిక్ చేశాను. జయనగర్ జేపీ నగర్ తెలీదు, సరిగ్గా పిక్ అయితే చేశాను. సో గైస్ లొకేషన్కి అయితే రీచ్ అయితే అయిపోయాము. ద ఫ్రిట్టర్ కంపెనీ. అరవై అయితే కొట్టేద్దాం. ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళాలి. ఫుడ్ అయితే పిలిపి రెడీ ఇన్ 1 minute అనేసి అంటున్నాడు. చూద్దాం. భయ్యా 0810. చూడండి గైస్ ఇప్పుడైతే మళ్ళీ పడుతుంది. ఈ ఆర్డర్ మామూలుగా పడదు. ఇలాంటివి ఏం చేయలేం. వెరిఫై అయితే చేసుకొని వెళ్ళిపోదాం డెలివరీకి. $17 minutes 5 kilometers అయితే చూపిస్తున్నాడు. ఇచ్చేద్దాం. మనమైతే ఫుడ్ అయితే తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి 9 minutes 4.8 kilometers. త్వరగా అయితే చేసేద్దాము. ఫస్ట్ ఆర్డర్ చాలా డిలే అసలు. చూడండి మీకు ఎప్పుడు చెప్పాను టైము, ఫస్ట్ చెప్పి ఉంటాను చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి 2:18 అయితే అయింది. అండ్ ఇప్పటి వరకు మనకు ఈవెన్ ఒక్క 1 రూపీ అంటే 15 రూపీస్ వచ్చాయండి క్యాన్సిలేషన్ వల్ల. అది కానీ అసలు అమౌంట్ అనేది ఏం అర్న్ చేయలేదు. అందుకే ఇప్పుడైతే వెళ్తున్నాను. సో గైస్ డెలివరీ లొకేషన్కి అయితే రీచ్ అయితే అయిపోయాము. ఇక్కడే ఉన్నారు కస్టమర్ కూడా. ఓటీపీ బతా దో భయ్యా. 4066. సో థ్యాంక్ యూ. సో గైస్ ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. అండ్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ ఆర్డర్. చూద్దాం ఏమొస్తుంది అనేది. ఇక్కడ ఆపుకొని కాసేపు టైం పాస్ అయితే ఇచ్చేద్దాం. ఇంకంతకంటే ఏం చేస్తాం. ఇంకొక రైడ్ అయితే వస్తుంది. నేనైతే యాక్సెప్ట్ చేసేసాను. సో ఇదైతే సుబ్రహ్మణ్యపురాకి రోల్స్ ఆన్ వీల్స్ నుంచి అయితే ఆర్డర్ అయితే పడింది మనకు జేపీ నగర్. అండ్ తీసుకెళ్ళి డెలివరీ అయితే చేసేద్దాం. సో గైస్ రోల్స్ ఆన్ వీల్స్ అనేసి చూపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రెస్టారెంటే లేదు. ఏ రెస్టారెంట్ అర్థం కాదు. ఒకసారి రెస్టారెంట్ కాల్ చేసి అండ్ పికప్ అయితే చేసుకుందాం. దాంట్లో ఇక్కడే రెస్టారెంట్ అయితే ఉంది, షవర్మా ఆన్ వీల్స్ అని. సో అది మనకు తెలియకుండా మనం కాల్ కూడా చేసేసాం వాళ్ళకి. పాపం అన్న విసుక్కుంటున్నాడు ఇక్కడికి వచ్చి ఎవడు ఫోన్ చేస్తాడు అని. చూద్దాం పోయి పాపం ముఖ చిత్రం చూద్దాం అన్నది. భయ్యా 4062. చూడండి ఎంత ఉందో. ఈ ఆర్డర్ కోసం మనం పోవాలి మళ్ళా సుబ్రహ్మణ్యపుర. అయితే లేదు, పెట్రోల్ అయితే కొట్టించేద్దాము ఒక 200కి లేదా 300కి. పెట్రోల్కి అయితే 250 సమర్పించాము ప్రశాంతంగా. ఎంత వస్తుందో తెలియదు ఈరోజు. ఫస్ట్ మాత్రం 250 రూపీస్ సమర్పించేసాము. చూద్దాం ఏమొస్తాయో, ఎంత వస్తాయో, ఎంత పోతాయో తెలీదు. చూద్దాం. ఇది చూడండి ఏ రోడ్లు తీసుకోబోతుందో. అట్లా ఉంటాయి రోడ్లు. గూగుల్ మ్యాప్స్ నమ్మిది అట్లే ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ మీద మీమ్స్ కూడా భలే ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అసలు. సో గైస్ మనమైతే లొకేషన్ దగ్గర రీచ్ అయితే అయిపోయాము. ఇది వచ్చేసి మంత్రి సెరెనిటీ. ఈ పంచాయతీలు పడలేము అసలు, కానీ ఏం చేస్తాం, తప్పదు. తలరాతులు బాగాలేకపోతే ఏదైనా చేయాల్సి వస్తుంది. చేయాల్సిందే లాస్ట్కి కూడా. Z1303 ఫుడ్ డెలివరీ. Z1303. అచ్చా, బండి అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళమంటున్నాడు. సరే పెట్టేసి అయితే వెళ్ళిపోదాం తీసుకొని.
13th ఫ్లోర్. 13th ఫ్లోర్కి వెళ్ళి డెలివరీ ఇచ్చి మళ్ళీ కిందకు వచ్చి ఓటీపీ పోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. కిందకైతే వెళ్ళిపోదాం. గ్రౌండ్ ఆఫ్ బేస్మెంటా? ఇక్కడ ఫుడ్ డెలివరీ చేసామో లేదో మనకైతే ఊబర్లో ప్యారలల్గా ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. సో నేనైతే యాక్సెప్ట్ చేసేసాను. 0.4లోనే పికప్ ఉన్నింది. సో దానికోసం ఎందుకు వదులుకోవాలని యాక్సెప్ట్ చేశాను. దీనైతే ఆఫ్లైన్ చేసి సుహైల్ అంట, చూద్దాం. ఎల్లైతే నావిగేట్ కొట్టేశాను. అండ్ ఎల్లైతే నేనైతే పికప్ చేసేసుకుని డ్రాపింగ్ టైంలో అయితే కలుద్దాము. ఈ ఫ్లాట్స్ అయితే చూడండి ఎంత హైట్ ఉన్నాయి అసలు. సో గైస్, కస్టమర్ అయితే కొంచెం రిక్వెస్ట్ చేశారు త్వరగా వస్తావా అనేసి. సో అందువల్ల అయితే నేను కూడా ఇంకా త్వరగానే పోతున్నాను. అరే చింటుగా. पिन भैया 4436 चलिए. No problem. సో గైస్, పికప్ అయితే అయిపోయింది. అండ్ నేనైతే డెలివరీకి అయితే వెళ్తున్నాను. ఇంకా డెలివరీ అంటే అదే మనిషిని డెలివరీ లేండి. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. సో గైస్, మన డ్రాప్ అయితే అయిపోయింది. అండ్ నేనైతే కరెక్ట్ ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చి ఆపాను. ఏం చేస్తాం, వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం కదా. సో కస్టమర్స్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇక్కడే దిగాలని ఇది చేస్తారు. ఆ టైంలో ఏం చేయలేం, ఇక్కడే దింపాల్సిందే అంతే. సో దానికోసం నేనైతే మళ్ళీ ఆన్ చేసి పెట్టున్నాను యాప్ అనేది. ఏమైనా రైడ్ వస్తే తీసుకుంటాను. అండ్ నాకైతే ఒళ్ళు ఫుల్గా కాలుతుంది. చూస్తాను రైడ్ వస్తే వచ్చినట్టు, లేదంటే రూమ్కి వెళ్తాను. ఎందుకంటే ఒళ్ళు ఫుల్గా కాలిపోతుంది. నేను ఎప్పుడైనా ఉపవాసం లేకుండా ఉందామనేసి వస్తాను, అది ఏదో ఒకటి అయిపోద్ది. అండ్ ఇంకో రైడ్ అయితే వస్తూ ఉంది 53 రూపీస్ది. కన్ఫర్మ్ చేసేద్దాం. ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళడానికే చూపిస్తుంది. కొంచెం ముందుగా చూపించినా ఓకే కదా. అయినా ఇప్పుడైనా కొట్టచ్చు అనుకోండి, ఏముంది. ఇది వచ్చేసరికి మన సిల్క్ బోర్డ్ ఫ్లైఓవర్. అండ్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గానే వెళ్ళి ఇంకా రైట్ తీసుకుంటే కస్టమర్ని అయితే పికప్ చేసుకుంటాము. ఆర్డర్లు అయితే మామూలుగా రావట్లేదు. ఇక్కడికి వచ్చి రావడమే రైట్స్ ఫుల్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు కూడా ఇంకోటి వస్తూ ఉంది. అబ్బా, నాకు తెలిసిన వరకు ఇప్పుడే బస్సులు దిగి ఉంటారు చాలామంది. మన కస్టమర్ అయితే ఇక్కడ ఉన్నాడా? ర్యాపిడో, ఊబర్ 4165. సో గైజ్, ఇది వచ్చేసరికి బేగూర్కి. అండ్ ఇక్కడ నుంచి బేగూర్ అనేది చాలా దగ్గరేలేండి, 3 కిలోమీటర్స్ ఏమో వస్తుంది అంతే. సో వీళ్ళు రోడ్లో దిగేసి లోపలికి వెళ్ళడానికి అయితే బుక్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి కస్టమర్స్. ఈ టైంలో ఆటో వాళ్ళు అయితే ఆస్తులు అడిగేస్తారు, మామూలుగా అడగరు. ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికే ఎక్కువ అడుగుతారు. సో అట్లా దానికోసం అనేసి వీళ్ళైతే ర్యాపిడో ఊబర్ చేస్తాము. మనం పికప్కి వెళ్ళినప్పుడు మనమే దబాయింపులు. మళ్ళీ ఇప్పుడు మామూలుగా ఒక్కడు కూడా ఆపట్లేదు. నేను ఇప్పటి నుంచి అయితే బ్లాగింగ్ స్టార్ట్ చేశాను, ఒక్కడ ఆటో కూడా ఆపలేదు నన్ను చూసి. కామ్గా అయిపోతున్నాడు అప్పటి నుంచి. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఓకే, కస్టమర్ అయితే డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, 50 రూపీస్ వచ్చేసాయి. 311.
అయితే 3:24. మన ఉపవాసం టైం 4కి స్టార్ట్ అవుతుంది. సో వెయిటింగ్ రైడ్స్ కోసం. సో గైజ్ ఇక్కడైతే వెయిట్ చేస్తా ఉన్నాను కదా, ఇక్కడ నుంచి అయితే రైడ్స్ అయితే రావట్లేదు. ఇప్పటివరకు వెయిట్ చేశాను, ఒక్క రైడ్ రాలేదు. ఇంకా సరే అనేసి స్టార్ట్ అయ్యాను. చూద్దాం, రైడ్స్ వస్తే మాత్రం యాక్సెప్ట్ చేస్తాను. మనీ అర్జెన్సీ ఉంది, ఓ పక్క హెల్త్ బాగాలేదు నాకు, అసలు కాలుతుంది ఫుల్ బాడీ అంతా. ఇంకా వెళ్ళి ఉపవాసం కూడా పెట్టేస్తాను, ఏం కాదు. ఏముందిలేండి, ఉపవాసం పెట్టి రూమ్లో ఉండేదే కదా. సో తినేసి అయితే ఇంకా నమాజ్ చదువుకొని అయితే నేను అట్లే ఉంటాను. ఏం కాదులేండి, దేవుడి పనిలో ఏదైతే అదైద్ది, ఏం ప్రాబ్లం లే. ప్రాణం పోయినా ప్రాబ్లం లేదనుకోండి, ఆ స్టేజ్లో ఉన్నాను నేను లైఫ్లో, ప్రాబ్లం లేదు. చూద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను గైజ్, మీరైతే చూస్తున్నారు కాదనట్లేదు, కానీ సబ్స్క్రైబ్ అనేది ఎవరు చేసుకోవట్లేదు. అండ్ ఇంకోటి, నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు వీళ్ళు చూస్తారా, అసలు ఏందిరా, అరే నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను, ఫ్రమ్ స్క్రాచ్ జీరో నుంచి స్టార్ట్ అవుతున్నాను అంటే. కానీ గైజ్ ఇప్పుడు మన ఫ్యామిలీ వచ్చేసరికి 260 ఆర్ సంథింగ్ 260 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. అండ్ నేనైతే థ్యాంక్ యూ అండి, పేరున థ్యాంక్ యూ. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ అయితే చేశారో పేరున థ్యాంక్ యూ మీకు. అసలు చెప్పుకోలేనులేండి, అంత హ్యాపీగా అయితే ఉంది నాకు. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే నాన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వచ్చి అయితే చూసి వెళ్ళిపోతున్నారు, కానీ జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో గైస్ ప్లీజ్, ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అది నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకే వస్తాయి ఫస్ట్. అండ్ నేనైతే రిటర్న్ వచ్చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. స్టార్ట్ చేశాను, కానీ నావి కూడా యూట్యూబ్ కూడా రీచ్ అయితే చూపిస్తున్నాడు. సో దానికి కూడా సంతోషంగా ఉంది నాకు. సో గైజ్ మనకైతే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది సెంట్ జాన్ సిగ్నల్కి. అండ్ నేనున్న ఏరియాకి దగ్గరలోనే, ఇది బీటీఎంకి దగ్గరలోనే పడుతుంది. అండ్ కోరమంగళలో వస్తుంది ఈ ఏరియా, అది నేను చెప్పిన సిగ్నల్ అనేది. అక్కడికైతే వెళ్ళి డ్రాప్ చేసేద్దాం. నేనైతే డెలివరీ పికప్కి అయితే వెళ్తున్నాను. ఇటు సైడే చూపిస్తా ఉందంతా. ఓకే, ఓ మామూలుగా లేవు రోడ్లు ఈడ. సో మనమైతే రీచ్ అయిపోయాం పికప్ లొకేషన్కి. हमारे शौक आ रही कम कर लो। हाँ क्या हाँ ना शौक भी होना, ग्राम भी पालना का तो होता क्या। हाँ भाई क्या शौक आ तो ये ऑटो वाले मुझे होना सोचते दोस्त आई नहीं मुझे मालूम है। हाँ अच्छा से अच्छा शरीफ आदमी रहेगा तो देखो चाह के दिन को 500 की चाप पीता बोलो ना जैसे तो गांजा ड्रग्स में पैसे उड़ा होती का तुम्हें दूसरे किसी के लगा इधर क्या भरत का सहारा अच्छा सार करने नहीं काम करना 73 फोन पे कर दो। नहीं फोन पे फोन ही नहीं मिला। अरे मेरे पास चेंज नहीं है। चेंज क्या भी नहीं आज, असल चेंज क्या आया नहीं मुझे इसको। अच्छा हाँ